జై శ్రీమన్నారాయణ. పెసరపప్పుతో గుంట పొంగనాలు చూడండి, వెరైటీగా చేశాను. పెసరపప్పుని 2 hours నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని గుంట పొంగనాలల్లో చిన్న చిన్నగా ఒక్కొక్క హాఫ్ స్పూన్ పోసి చుట్టూ నేర్పాలి. నేర్పి ఇందులో క్యాప్సికము, టమాటా, కార్ను, ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం పెరుగు అన్నీ వేసి కలగలిపి ఇది నేర్పుకొని పోసుకున్నాం కదా, అందులో ఫిల్ చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం వేసి ఫిల్ చేయాలి. మిర్చి చెక్స్ కూడా పైన చల్లుకోవాలి. కారంగా ఉంటుంది. అగో నేను చేశాను చూడండి. కొంచెం పన్నీరు, చీజ్ పైన వేసేసుకొని సన్నపు సెక మీద గోలించుకోవాలి. మరలేసుడు కూడా ఏం అవసరం లేదు. అగో నేను చేస్తున్నా చూడండి. ఇలా కొంచెమే ఆయిల్ పడుతుంది. అగో ఇలా రుబ్బు పెట్టుకోవాలి. ఆ చిన్న కప్పుడు చాలండి, చాలా వస్తాయి. అగో ఇలా మరలేసుడు కూడా అవసరం లేదు. దానికి అదే సిమ్ మీద పెడితే తీసేసుకోవచ్చు. ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇది ఇలాగే తినేసేయచ్చు. వేడివేడిగా కరకర ఉంటాయి, చాలా బాగుంటాయి. మన ఇంట్లో చేసుకునేటివి కదా, చాలా బాగుంటాయి. పిజ్జాలు అవన్నీ తినాలంటే కష్టం అనిపిస్తుంది. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. పెసరపప్పు కదా, బాగుంటుంది. చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం చేశాను, మంచి కుదిరాయి, చాలా బాగా కుదిరాయి. చేసుకోండి అందరూ. ఎంత బాగున్నాయో చూడండి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా. చేసుకోండి అందరూ, చాలా బాగున్నాయి. చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.